ఎప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్ ఎప్పుడు కూడా స్పిన్నర్ అయినా సరే ఫస్ట్ బాడీని అంపైర్ వైపు టర్న్ చేసుకోవడం, షోల్డర్ రెండు అంపైర్ వైపు టర్న్ అవ్వడం, యాక్షన్లని కరెక్ట్గా ఇయర్ దగ్గరికి లెఫ్ట్ రైట్ ఏమో ఐ దగ్గరికి వచ్చాను. అప్పుడు 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, 2 హ్యాండ్స్ కూడా స్ట్రైట్ అప్ అవ్వాలి, స్ట్రైట్ వంక తింక రాకూడదు. ఈ హ్యాండ్ ఇప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు కూడా హాఫ్ స్టిక్ మిడిల్ స్టిక్, ఈ హ్యాండ్ ఇయర్ పక్క నుండి వచ్చింది. అంటే ఈ 2 హ్యాండ్స్ కూడా స్ట్రైట్గా రావాలి, అప్పుడు మీరు స్ట్రైట్ బౌలర్లు అవుతారు. ఈ హ్యాండ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్ళిపోతే వైడ్ మీకు స్ట్రైట్ బాల్ రాదు. అలాగే ఈ హ్యాండ్ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్ వైపు ఇలా మీరు టర్న్ చేసుకుంటే స్ట్రైట్ బాల్ రాదు. ఈ రెండు కూడా ఒకేసారి అట్ ఏ టైం టర్న్ అవ్వాలి, సైకిల్ వీల్ టర్న్ అయినట్టు టర్న్ అవ్వాలి. ఈ రెండు ఇలాగ ఈక్వల్గా వెళ్తూ ఫస్ట్ మీకు లెఫ్ట్ హ్యాండ్ హాఫ్ స్టిక్ మీదకి మిడిల్ స్టిక్ మీదకి వెళ్ళాలి. అలాగే రైట్ హ్యాండ్ కూడా మీకు కంప్లీట్గా ఇది కూడా మిడిల్ ఆఫ్, ఈ రెండు మీరు ఎప్పుడైతే కరెక్ట్గా చూస్తున్నారో ఇప్పుడు మీరు స్ట్రైట్ బౌలర్స్ అవుతారు. మీరు బాల్ వేసినప్పుడు కంప్లీట్గా మిడిల్ స్టంప్ వైపు వెళ్ళిపోండి, మిడిల్ స్టంప్ అంటే హాఫ్ స్టంప్ మిడిల్ స్టంప్. మీరు బంతిని కరెక్ట్గా వేయాలనుకుంటే ఈ 2 హ్యాండ్స్ని కూడా రొటేట్ చేయడం, స్ట్రైట్గా రొటేట్ చేయడం, సైకిల్ వీల్ లాగా తిప్పడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీకు స్ట్రైట్ బౌలింగ్ బాగా వస్తుంది, స్ట్రైట్ బౌలర్స్ అవుతారు, వైడ్ వేయడానికి అవకాశం ఉంది. ఓకే.